సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా నానాసాహెబ్ మాధ్యమంగానే పిలిపించుకోవడం గమనార్హం. కాకాసాహెబ్ దీక్షిత్, దాసగణు మహారాజ్, బాలాభాటే, తాత్యాసాహెబ్ నూల్కర్, బాబా సాహెబ్ సహస్రబుద్ధే, భీమాజీ పాటిల్ వగైరా వంటి భక్తులు బాబా వద్దకు రావడానికి నానాసాహెబ్ సాయి సంకల్పాల నిమిత్త మాత్రుడయ్యాడు. ఆ కోవలోనే రాధాకృష్ణ ఆయిని కూడా రప్పించడంలో బాబా నానాసాహెబ్నే ఉపకరణంగా చేశాడు. నానాసాహెబ్ మాటలు వినిన ఆయికి తనకు సూక్ష్మ దర్శనం ప్రసాదించిన తన నియోజిత సద్గురువు నుంచి తన పారమార్థిక ప్రవాసానికి భరోసా కల్పించే దివ్య సందేశం వచ్చిందని బోధపడింది. తద్వారా తన హృదయాన్ని దహించి వేస్తున్నటువంటి విరహ వేదనకు స్వాంతన చేకూరే సమయం ఆసన్నమైందని తనకు అవగతమైంది. తద్వారా సద్గురు యొక్క పారమార్థిక సందేశం అనేటువంటి స్వాతిజల్లు కురిసి హృదయంలోని విరహాగ్ని కీలలు కొంతమేరకు చల్లారాయి. తత్ఫలితంగా మనసు పులకరించింది, పరవశించిపోయింది. తెలియని తన్మయత్వం తనువంతా ఆవరించింది. నిజానికి నానాసాహెబ్ మాటల్లో ఆయికి అందివచ్చిన అలౌకిక సందేశం ఏమిటో ఆ మూలాగ్రం మనకు అంతుబట్టే అవకాశం లేదు. కానీ ఆ సందేశంలో, ఆ స్థితిలో ఆయికి అవసరమైనటువంటి భరోసాను సమర్థ సద్గురుడైనటువంటి సాయి తమదైన శైలిలో ప్రసాదించారని అర్థమైంది. తద్వారా తనను పారమార్థిక గమ్యానికి చేర్చే పూజీనాథని చెప్పకనే చెప్పారు సాయి. సద్భక్తుని పారమార్థిక ప్రవాసం ఆటంకమయమై ఆయాసభరితమై ఆలస్యమవుతున్నప్పుడు తమదైన శైలిలో ఆ ఆటంకాలను తొలగించి ఆ ఆయాసమైనటువంటి ప్రయాణాన్ని అనాయాసం చేసి శీఘ్రతరం చేసే సమర్థ సామ్రాటియే శ్రీ షిరిడి సాయినాథుడిగా చెప్పుకోవచ్చు. నానాసాహెబ్ బహుకరించినటువంటి బాబా చిత్రపటాన్ని ఆయి తన పూజలో పెట్టుకొని